హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఇలా లైవ్‌లో మాట్లాడడం కదా! సో, ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను. మన సెలూన్ ఒకటి స్టార్ట్ అయిందేమో. కాకినాడలో మన సెలూన్ స్టార్ట్ అయింది. మీరు చూసారో లేదో మన వ్లాగ్స్. సో, మన సెలూన్‌లో బ్యూటీ, హెయిర్, మేకోవర్, నెయిల్స్ ఇలా డిఫరెంట్ కేటగరీస్‌లో సర్వీసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో, మరిన్ని సర్వీసెస్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మన సెలూన్ నంబర్ అయితే ఇస్తాను. దానికి కాంటాక్ట్ చేయొచ్చు. మన కాకినాడలో ఉన్న వాళ్ళే కాకుండా ఒకవేళ బయట వాళ్ళు ఏదైనా మేకోవర్స్ కోసం మనకి కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు బ్రైడల్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి సో మేకోవర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రైడల్స్ కి. లైక్ హెయిర్ స్టైల్స్ కానీ లేకపోతే మేకప్ కానీ ఇలా శారీ డ్రాపింగ్ కి ఇలా చాలా ప్యాకేజెస్ అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా మనకి ఆఫర్ ఉంది ఏంటంటే ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి మనం ఎక్కడికైనా సరే హోమ్ సర్వీసెస్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా అని చాలా మంది అడిగారు. సో ఒకసారి కింద నేను డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి. సో ఆల్రెడీ తమ్నెయిల్ చూసారు కదా, లేట్ ఎందుకు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నెయిల్స్ కోసం అయితే నేను చాలా మట్టికి ప్రొడక్ట్స్ రప్పించాను ఫ్లిప్కార్ట్ నుంచి. సో కొన్ని అయితే ఆఫ్లైన్ పర్చేస్ చేశాను, కొన్ని ఆన్లైన్ పర్చేస్ కూడా చేశాను. మన సెలూన్ లోకి కావాల్సిన నెయిల్ ఆర్ట్స్ కి తీసుకున్నాను. యాక్చువల్లీ నెయిల్ టెక్నీషియన్ ఆర్ నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నారు అని చాలా మందికి ఉంటది. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అలానే జాబ్ చేసినప్పుడు నెయిల్ టెక్నీషియన్, నెయిల్ ఆర్టిస్ట్ కింద వెళ్ళాలి అని అనుకున్నాను. బట్ మన దగ్గర అయితే చాలా ప్రైజెస్ ఉన్నాయి బయట. ఇక్కడ మన అకాడమీలో కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది. మన యూట్యూబర్స్ వచ్చి, మన సబ్స్క్రైబర్స్ వచ్చి మన దాంట్లో అకాడమీలో జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఇంకా కొంచెం 20% ఆఫ్ వరకు నేను ఇస్తాను డిస్కౌంట్. సో అలానే మన నెయిల్ ఆర్ట్స్, నెయిల్ టెక్నీషియన్ కింద అవ్వడానికి కొన్ని ప్రొడక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో అవే ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ తీసుకున్నాను మనకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ లో, పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. లైక్ బిల్డర్ జెల్ అండ్ నెక్స్ట్ అలానే అక్రిలిక్ జెల్ అని చెప్పేసి. మనకి బిల్డర్ జెల్, అక్రిలిక్ పౌడర్ 2 టైప్స్ ఆఫ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ గా. సో దాంట్లో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి. బిల్డర్ జెల్ కన్నా నాకు అక్రిలిక్ చాలా ఇష్టం. యాక్చువల్లీ బిల్డర్ జెల్ ఏంటంటే కొంచెం ప్రాసెసింగ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ కంపేర్ చేసుకుంటే అక్రిలిక్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ అయితే సేమ్ ఉంటుంది. బట్ 1 వీక్ అటు ఇటు అంతే. బట్ పర్మనెంట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అంటే మొత్తానికి ఉండిపోతుంది అని అస్సలు అనుకోదు. అది మీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మోస్ట్లీ ఒక 1 మంత్ 2 మంత్స్ అంతే, దానికన్నా అయితే ఎక్కువ ఉండదు. ఇక్కడ మనం ఆర్డర్ చేసింది అయితే షిల్స్ క్రిస్టల్ పౌడర్ క్లియర్ అని చెప్పేసి. నా దగ్గర ఆల్రెడీ వైట్ ఉంది. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు హెచ్బిసి అంటే హైదరాబాద్ బ్యూటీ సెంటర్ అని చెప్పి హెచ్బిసి ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ పర్చేస్ చేసినప్పుడు యాక్చువల్లీ క్లియర్ లేదు. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఈ అక్రిలిక్ లో 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి మీకు. సో ఒకటి వచ్చేసి పింక్, వైట్, క్లియర్, 3 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మన దగ్గర ఆల్రెడీ వైట్ ఉంది. సో క్లియర్ అయితే తీసుకున్నాను. క్లియర్ ఎందుకు అంటే మనకి కొంచెం మీరు చూసే ఉంటారు నెయిల్ ఆర్ట్స్ లో మీకు చాలా నెయిల్ ఆర్ట్స్ ఉంటాయి. క్రోమ్ ఉంటుంది, నియాన్ కలర్స్ ఉంటుంది, బబుల్ ఆర్ట్ ఉంటుంది, నెక్స్ట్ అలానే స్నేక్ ఆర్ట్ ఉంటుంది, షూ ఆర్ట్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ ఆర్ట్స్ ఉన్నాయి. నేను అన్ని నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. ఒకే వీడియోలో అయితే మీకు లెంతీ అయిపోతుంది. ఫ్రెంచ్ మానిక్యూర్ నెయిల్స్ లాగా అనిపిస్తుంది అనమాట. వెనకాలంతా కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఏదైతే ఇప్పుడు నెయిల్ ఇది చూసారు కదా, నెయిల్ ఏదైతే పింకిష్ కలర్ లో ఉందో సో దీనిపైన క్రిస్టల్ కలర్ అంటే ఇది క్లియర్ కదా. సో ఇది పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే మనం ఇక్కడ ఒక నెయిల్ అనేది ఫాల్స్ నెయిల్ అంటే మనం ఇక్కడ పెట్టుకుని దాన్ని బఫింగ్ అది చేస్తూ ఉంటే దీని నెయిల్ లోకి మనకి సెట్ అయిపోతుంది. సో అలా మనం బఫింగ్ చేసి ఒక నెయిల్ లాగా క్రియేట్ చేయాలి. అది వచ్చేసి టెంపరీ ఎక్స్టెన్షన్ అంటాము. సో మన దగ్గర ఉన్నాయి, చూపిస్తాను ఉండండి. ఇది వచ్చేసి నెయిల్ టిప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ 0 to 9 అంటే దీంట్లో మనకి 10 టైప్స్ ఆఫ్ నెయిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఒక్కొక్క దానికి సెట్ అయ్యేటట్టు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చేత పట్టుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఈ ఫింగర్ కి సెట్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఈ ఫింగర్ కి సెట్ అవుతుంది క్లియర్ గా. ఓకే, ఇది నా ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో దీనికి నెయిల్ అనమాట. సో ఇది మనం హాఫ్ టిప్ అనేది, దీనికి టిప్ కట్టర్ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఇది నెయిల్ కట్టర్ తో కట్ అవ్వదు. సో టిప్ కట్టర్ ఒకటి ఉంటుంది. నెయిల్ కట్టర్ తో కూడా కట్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు కట్ అవుతుంది అని. నెయిల్ కట్టర్ తో కూడా కట్ అవుతుంది. బట్ నెయిల్స్ కట్ చేయడానికి నెయిల్ టిప్ కట్టర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాంతో మనకి ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ కట్ చేసుకొని సో రిమైనింగ్ ది ఇక్కడ మనకి హార్డ్ బఫర్, సాఫ్ట్ బఫర్ అని 2 బఫర్స్ ఉంటాయి. సో దాంతో మనం బఫింగ్ చేయొచ్చు. ఆరెల్స్ ఇప్పుడు సాఫ్ట్ బఫర్, హార్డ్ బఫర్ కాకుండా డ్రిల్లింగ్ కూడా ఒకటి మిషన్ వచ్చింది. సో దాంతో కూడా మనం బఫ్ ఈజీగా చూపించవచ్చు.
అది టెంపరరీ ఎక్స్టెన్షన్. నెయిల్ ఏదైతే పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయో సో దాని మీద మనకి ఈ క్రిస్టల్ పౌడర్ అనేది తర్వాత మోనోమర్ హెల్ప్. సో ఈ పౌడర్ అనేది క్యారమ్ బోర్డ్ ఆడినప్పుడు మనకి ఒక పౌడర్ ఉంటుంది చూసారా, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. సో ఈ పౌడర్ కి మనం మోనోమర్ అనే ఒక లిక్విడ్ లో డిప్ చేస్తేనే మనకు ఒక నెయిల్ ఎక్స్టెన్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటాను. సో బిల్డర్ జెల్ అండ్ యాక్రిలిక్ 2 టైప్స్ ఆఫ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. ఈ యాక్రిలిక్ కూడా 3 టైప్స్ ఉంటుంది. నేను చెప్పినట్టు క్లియర్, వైట్, పింక్. ఓకే, సో ఇవి అన్నమాట. ఇదైతే ఫస్ట్ పర్చేస్ చేసింది ఇది. సో ఈ నెయిల్ ఆర్ట్ క్లాసెస్ మనం ఎలాగో అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అనుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈజీగా బ్యూటిషియన్ కోర్స్ అనేది నా ద్వారా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు కూడా. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. సో ఈజీగా బ్యూటిషియన్ కోర్స్, నెయిల్ ఆర్టిస్ట్ అండ్ నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా మీరు నేర్చుకునే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది నెయిల్ పిల్లో అన్నమాట. ఇది పెట్టుకోకుండానే అసలు క్లయింట్ కి నెయిల్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు అంతంత సేపు మన ముందు కూర్చొని మనతో కబుర్లు చెప్పుకుంటూ మన నెయిల్స్ చేయించుకోవడం అంత ఈజీ అయితే కాదు. సో వాళ్ళని డైరెక్ట్ గా డెస్క్ మీదో లేకపోతే దేని మీద పెట్టేయమని చెప్పలేం. సో ఇది నెయిల్ పిల్లో అంటాము. సో దీని మీద ఎక్స్టెన్షన్ పిల్లో అంటాం. సో దీని మీద వాళ్ళ నెయిల్స్ ఇలా పెట్టమని చెప్పి సో మనం ఏ ఫింగర్ కావాలనుకుంటున్నామో ఆ ఫింగర్ ని మనం బఫింగ్ చేసుకొని ఈజీగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అదే వాళ్ళని చెయ్యి అలా పెట్టేయమని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు చెయ్యి అంతసేపు మనం పట్టుకోవాలంటే వాళ్ళ హ్యాండ్ మన హ్యాండ్ మనకి బర్డెన్ అవుతుంది. సో ఇలాంటి ఒక క్యూట్ నెయిల్ పిల్లో తీసుకుంటే సో దాని మీద మీరు వాళ్ళ నెయిల్స్ ఇలా పెట్టి సో ఒక్కొక్క హ్యాండ్ ఫింగర్ ని తీసుకొని మీరు ఈజీగా బఫ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ పర్చేస్ చేసిన ప్రొడక్ట్. సో రిమైనింగ్ ప్రొడక్ట్స్ చూపిస్తాం. ఇది వచ్చేసి ఎసిటోన్ అంటాము. ఎసిటోన్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ, మనం నెయిల్ రిమూవర్ చేసుకునే ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దాన్ని ఎసిటోన్ సొల్యూషన్ అంటాము. సో దానికి ఇది ఫ్రీ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది ఏంటంటే పంపింగ్ మిషన్. సో ఇది ఇలా క్లిక్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపైన మనం హ్యాండ్ పెట్టి ఇలాగా క్లిక్ చేస్తూ ఉంటే దీన్ని పంపింగ్ నెయిల్ ది అంటాము. సో ఇది పంప్ చేసే కొద్దీ కూడా దీని లోపల నుంచి మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. సో దాంతో మనం కాటన్ హెల్ప్ తో తీసుకొని మన నెయిల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఎసిటోన్ అండ్ ఇది వచ్చేసి మన థర్డ్ ప్రొడక్ట్. సో మన ఫోర్త్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది పెడిక్యూర్ బ్రష్ అంటాము. ఇది వచ్చేసి ప్యూమిక్ స్టోన్ 2 అంటాము. సో ఈ 2 అనేది మ్యాండేటరీ, ఎందుకంటే పెడిక్యూర్ మానిక్యూర్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ప్రొడక్ట్స్ ఇవి మన సేల్. మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ నెయిల్ బఫర్స్ పెట్టాను. ఇది చాలా క్యూట్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇవి 20 ఉంటాయి అనమాట. ఒక సైడ్ వచ్చేసి బ్లూ ఉంది, ఒక వైపు వచ్చేసి సో 2 కలర్స్ ఉంది. సో ఇది ఏంటంటే చాలా ఈజీగా ఇలా బఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయిల్ ఉంది, ఇప్పుడు ఓకే ఈ నెయిల్ ఉంది. సో ఈ నెయిల్ మీద మనకి ఏ షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ లో మనం ఇలా బఫ్ చేసుకొని ఒక షేప్ రప్పించుకోవడానికి యూజ్ చేయొచ్చు. అండ్ అలానే పైన కొన్ని సార్లు మనకి నెయిల్ ఆర్ట్స్ చేసినప్పుడు కూడా కొన్ని మనకి ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు బఫింగ్ చేసుకోవడానికి బఫర్స్ అయితే ఆర్డర్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లిటర్స్ ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ గ్లిటర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి గోల్డ్ అండ్ ఇంకొకటి సిల్వర్. ఇలా 2 టైప్స్ ఆఫ్ గ్లిటర్స్. ఇది ఎందుకు అంటే మనం నెయిల్స్ లో గ్లిటర్ ఆర్ట్స్ ఉంటాయి. సో గ్లిటర్ ఆర్ట్స్ కి నార్మల్ గా మనకి జెల్ పాలిష్ లో గ్లిటర్ ఆర్ట్స్ కూడా దొరుకుతాయి. యాజ్ వెల్ యాజ్ మన ఒకవేళ జెల్ పాలిష్ కాకుండా కొంతమంది క్లయింట్స్ అంటారు మనకి జెల్ పాలిష్ వద్దు, నార్మల్ టెంపరీ. ఎందుకంటే జెల్ పాలిష్ కి నార్మల్ నెయిల్ పాలిష్ కి ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే మాకు నార్మల్ గ్లిటర్ ఆర్ట్ కావాలి అని చెప్పేసి, సో అలాంటి వాళ్ళకి సో గ్లిటర్ ఆర్ట్స్ కోసం ఇవి 2 టైప్స్ గ్లిటర్స్ చాలు. సో ప్రెసెంట్ అయితే మనం 2 పెట్టాము. ఎందుకంటే మోస్ట్లీ మనం ఏ నెయిల్ పాలిష్ చేసినా కూడా పైన సిల్వర్ ఆర్ గోల్డ్ అనేది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అందుకే ఈ 2 పెట్టాను. ఇంకా చాలా గ్లిటర్స్ ఉంటాయి బట్ నాకు ఈ 2 కొంచెం మెయిన్ అనిపించింది, ఎందుకంటే నెయిల్ ఆర్ట్స్ చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసి నెయిల్ ఆర్ట్స్ కి మొత్తం అన్ని కలిపి ఒకే దాంట్లో పంపించారు. సో ఇవి వచ్చేసి చూసారా ఎన్ని ఉన్నాయి దీంట్లో. ఇవి రివర్స్ లో చూపిస్తున్నా మీకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ ఆర్ట్స్ లో ఇవి 2 టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ టైప్స్ లో అండ్ ఇవి వచ్చేసి యానిమల్స్ అండ్ నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ నెయిల్ ఆర్ట్స్.
సో ఇలా కొన్ని నెయిల్ ఆర్ట్స్ అయితే మనం ఆర్డర్ పెట్టాము. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్స్ లో క్లియర్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ అలానే ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ నెయిల్ ఆర్ట్స్. ఫ్లవర్ నెయిల్ ఆర్ట్స్ లో దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ పైన 6 కింద 6 అంటే 12 పీసెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. దీంట్లో బిగ్ ఫ్లవర్స్ నుంచి స్మాల్ మీడియం వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అనేది చిన్న చిన్న బీడ్స్ కూడా ఇచ్చారు. సో మనం కలర్ కాంబినేషన్స్ మార్చుకుంటూ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఇది 401 గ్లూ ఒకటి ఉంటుంది. సో దాంతోనే అటాచ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటంటే రైన్ స్టోన్ జెల్ అని ఉంటుంది. రైన్ స్టోన్ జెల్ తో మనం స్టోన్స్ కానీ లేకపోతే కొన్ని స్టోన్స్ అంటించుకుంటాం కదా, సో అలాంటి నెయిల్ ఆర్ట్స్ కి అది బాగుంటుంది. ఇది వచ్చేసి వేరేది, సేమ్ అలానే వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. వైట్ కలర్ ఫ్లవర్స్ తో పాటు డిఫరెంట్ కలర్ బీడ్స్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నెయిల్ ఆర్ట్స్ లో యూజ్ చేసుకోవడానికి. ఈ నెయిల్ ఆర్ట్ గ్లిటర్ ఏదైతే ఉందో, ఈ గ్లిటర్ నెయిల్ ఆర్ట్స్ లో దీన్ని అంటాం షుగర్ గ్లిటర్ ఆర్ట్స్. సో దీంట్లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, లైక్ వైట్, బ్లాక్, బ్లూ, గ్రేష్ కలర్ షేడ్స్ లో. ఇవన్నీ కూడా నెయిల్ ఆర్ట్స్ లో చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వ్లాగ్స్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను. సో మన ఛానల్ ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ నెక్స్ట్ అలానే మీకు కూడా ఎవ్రీ డే బ్యూటీ బ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి. మన దాంట్లో నెయిల్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ కింద, హెయిర్ స్టైలిస్ట్ కింద, నెక్స్ట్ బ్యూటీషియన్ కోర్స్, ఇవన్నీ ఆఫ్లైన్ కోర్స్ చెప్తున్నానండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నాకు ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.